ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ రాజుల గ్రంథం 1, 2, 3 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 35 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ కొరకు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నిశ్చయముగా ఈ దినములలో మీ హృదయములను ఆనందింపచేయునుగాక. మీరు ఆలోచించిన మీ ఆలోచనలు దైవ చిత్తానుసారమైన మార్గంలో అవి ఫలభరితమై నెరవేరి మీ హృదయానికి ఆనందం కలిగించునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ ఉదయకాలం దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితానికి ఒక అద్భుతమైన ప్రోత్సాహకరమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకిస్తున్నారు. ఏది నేను చేయలేను అని అనుకుంటున్నావో, ఏది నా వల్ల కాదు అని అనుకుంటున్నావో, ఇక నా పని అయిపోయింది, ఇంకెంత మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేను, నాకు ఇంకా ఎవరు సహాయం చేయరు, చేసే పరిస్థితులు చేయి దాటిపోయినాయి, నేను ఒక ఒంటరి వాడను, నేను ఒక ఒంటరి దానను, నా అన్నవారి నన్ను విడిచిపోయారు అని ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ఒకవేళ ఈరోజు నీ దిగులు పడుతున్నవేమో, అయితే నీ కొరకు పరలోకము నుండి శరవేగముతో దిగి వస్తున్న ఒక మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అవును దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను బలపరచడానికి ఆయన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. నీవు ఆయన చేత బలపరచబడడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు, నువ్వు నన్ను బలపరిస్తే నేను సమస్తమును చేయగలను అని ప్రభుత్వం చెప్పగలవా? ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమందిని దేవుడు బలపరిచాడు. గిద్యోను చూడండి, గానుగ చాటున గోధుమల్ని దుల్లగొడుతున్నాడు. ఎందుకు? మిద్యానీలకు భయపడి. కానీ దేవుడు అతనిలో ఒక పరాక్రమశాలిని చూశాడు. అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మిద్యానీయులు చిత్తుగా ఓడిపోయారు. దావీదు చిన్నవాడు, గొర్రెలు కాచుకునే ఒక యవనస్తుడు, ఒక టీనేజర్ పిల్లవాడు. దేవుని బిడ్డ ఆజానుబాహుడైన గొల్యాతుని ఒక దెబ్బతో పడగొట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డారా, అవతల వైపు సైన్యం ఎంత గొప్పదైనప్పటికీ, పోరాటం ఎంత భీకరంగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను బలపరచగలడు, నీకు సహాయం చేయగలడు, నీ ద్వారా ఒక నూతన కార్యాన్ని జరిగించగలడు. ఎన్నటెన్నటికి నిలిచిపోగలిగిన ఒక మహిమాన్వితమైన కార్యం నీ కొరకు దేవుడు సిద్ధపరచగలడు. అయితే నీ హృదయమంతటితో చెప్పు, ప్రభువా, నీవు నన్ను బలపరిచేవాడవు, నీవు నన్ను బలపరుచుచున్నావు, నేను సమస్తమును చేయగలను అని దేవునితో నువ్వు పలుకు. నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని ప్రభువారు జరిగిస్తారు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని పౌలు గారు చెప్పినట్లు మేము కూడా ధైర్యముతో అవును నాయనా, ఇదే మాట చెప్పగలవారమై ఉన్నాం. అవును, మమ్మల్ని బలపరిచే నీ యందు మేము సమస్తమును చేయగలం. మా ప్రియులను మీరు బలపరిచి దీవించి మహిమ పొందండి. మహిమాన్వితమైన కార్యాలు జరిగించండి. వారి జీవితంలో నూతన ఆనందాన్ని అనుగ్రహించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.